శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. మనకి ఉపనిషత్తులు ఒక మాట ఉంటాయి, అసూర్యా నామతే లోక అంధేన తమసావృతా తాగుంస్తే ప్రేత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనోజనా. ఈశావాస్యోపనిషత్. అసూర్యా నామతే లోక అంధేన తమసావృత, అంధకారంతో తమస్సుతో కూడుకున్నటువంటి లోకాలకి ఆ ఆత్మ వెళుతుంది. అసూర్య అంటే సూర్యుడు లేనటువంటి, తేజస్సు లేనటువంటి, కాంతి లేనటువంటి లోకాలకి. అంధేన తమసావృత తాగుంస్తే ప్రేత్య అభిగచ్చంతి అంటే ఆత్మ చనిపోయిన తర్వాత సూక్ష్మ శరీరం తీసుకుని ఆత్మ తాగుంస్తే ప్రేత్య అభిగచ్చంతి ఏకేచ ఆత్మహనూజనా. ఎవరైతే ఆత్మహంతకులో భగవంతుని గురించి ప్రయత్నం చేయరో, ఆత్మసాక్షాత్కారం కోసం ఆలోచించరో, వాళ్ళందరూ కూడా తర్వాత జన్మల్లో పాతాళానికి వెళ్తారంట. పాతాళం అంటే ఏంటి? కింద ఇంకో లోకం ఉందా? భూమి కింద లేకుండా ఎక్కడుంది పాతాళం? పాతాళం వాడు అక్కడే ఎందుకని ఉపనిషత్తు చెప్తుంది, చీకటి లోకాలకు వెళ్తానండి. చీకటి లోకం అంటే ఏమిటి? ఈ జన్మలో మనం ఏమి పుణ్యం సంపాదించుకోలేదనుకోండి, భగవంతుడికి సంబంధించిన ధ్యానం కానీ తపస్సు ఏమీ చేయలేదనుకోండి, ఆలోచన ఏమీ చేయలేదనుకోండి, పూర్తి జీవితం అలా గడిచిపోయింది అనుకోండి. తర్వాత ఒక పందికొక్కు జన్మ వచ్చిందనుకోండి. పందికొక్కు ఎక్కడ ఉంటుంది? పాతాళంలో ఉంటుంది. అది పాతాళం అంటే చాలా ఇష్టం. అది మీరు ఇక్కడ సూర్యుడు ఉన్నటువంటి ఈ లోకానికి తీసుకొచ్చాను, మన లోకానికి డే టైం అది కనపడదు, చరించదు. అది చాలా జంతువులు అంతే, రాత్రిపూటనే చరిస్తాయి. అవి పాతాళంలోనే ఉంటాయి. అవి వాటి దగ్గర అక్కడ ఆ జన్మ పొందిన తర్వాత ఇంకా జ్ఞానానికి అవకాశం లేదు. ఆత్మ అలాంటి శరీరాలను తీసుకుంటుందని చెప్తుంది ఉపనిషత్తు. ఆత్మహనోజనాహ, ఎవరైతే ఆత్మహంతకులో, చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడుతుంది ఉపనిషత్తు. భగవంతుడి గురించి ఆలోచించిన వాళ్ళందరూ కూడా అలా ఆత్మహంతకులే. ఆత్మహనోజనాహ అంటుంది. వాళ్ళకి తెలియదు ఏ గతులు కలగబోతున్నావు, ఏ శరీరాలు సంప్రాప్తించబోతున్నావు. అది కనుక ఇప్పుడే మనం చూపెట్టగలిగాం అనుకోండి. మనకి ఈ రోజుల్లో మనం బ్యాంకులో మన డబ్బులు ఉన్నాయి అనుకోండి, బ్యాంకులో విత్డ్రా చేసిన వెంటనే మీరు ఇంత విత్డ్రా చేసుకున్నారు, మీ బ్యాలెన్స్ ఇంత ఉంది, అవునా? వస్తుందా మెసేజ్? మనం డిపాజిట్ చేసాం అనుకోండి, మీరు ఇంత డిపాజిట్ చేశారు, మీకు ఇప్పుడు ఇంత అకౌంట్ ఉంది. అట్లా మనందరికీ కూడా చిత్రగుప్తుడి నుంచో లేకపోతే యముడి నుంచో లేకపోతే భగవంతుడి నుంచో ఒక మెసేజ్ వచ్చేసింది అనుకోండి, మీలో ఆధ్యాత్మిక అకౌంట్లో మీ బ్యాలెన్స్ నిల్, కాబట్టి మీకు ఇక్కడ పందికొక్కు జన్మ రాబోతుంది అని వెంటనే, లేకపోతే కొంచెం వేసేమనుకోండి పుణ్యకార్యాలు చేసి, మీకు ఇలా కుక్క జన్మ ఆవు జన్మ రాబోతుంది. ఇంకా కాస్త ఎక్కువ పుణ్యం ఉందనుకోండి, మీరు చాలా శ్రీమంతులు ఇళ్లలో పుట్టబోతున్నారు వచ్చిందనుకోండి, అప్పుడు వెంటనే పుణ్యకార్యాలు చేసేస్తాం. ఇక్కడ చేసుకుంటాం లేదా? ఆ అకౌంట్లో డిపాజిట్ ఎక్కువ వేస్తాం అప్పుడు. కానీ అలాంటి సందేశం ఏమీ రాదు. కాబట్టి మనం ఇలా ఏమరపాటుతో జాగరూకత లేకుండా వ్యవహరిస్తూ ఉంటాం. వీఆర్ నాట్ అలర్ట్. అందుకని ఆ ఏమరపాటు కుదరదు, ఉండకూడదు. జాగరూకతతో వ్యవహరించాలి. సదా జాగరూకతతో వ్యవహరించాలంటే ఆయుష్ కరిగిపోతుంది. మృత్యుకి దగ్గరవుతున్నాం. రోజు రోజుకి సమయాన్ని ఎలా వినియోగిస్తున్నాను, దైవపరమైనటువంటి చింతలతో వినియోగిస్తున్నాను, లేకపోతే ప్రాపంచికమైనటువంటి పరికరాన్ని బట్టి వాటిని వ్యర్థ ప్రసంగాలు చేస్తూ, వ్యర్థ సంభాషణలు చేస్తూ నేను కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాను, ఒక ఆత్మ పరిశీలన చేసుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అందుకని ఆ జాగరూకతతో వ్యవహరించడం అందరికీ అవసరం.